అంగన్వాడీల సమ్మె రోజు రోజుకి ఉధృతమవుతుంది. ఎన్నికలకు ముందు జగన్మోహన్ రెడ్డి మా దగ్గరికి వచ్చి ఓట్లు అడుక్కున్నారు, మేము ఈరోజు అంగన్వాడీలంతా కూడా రోడ్డెక్కి అడుక్కునేటువంటి పరిస్థితి తీసుకొచ్చారని ఈరోజు వినూత్న రీతిలో కర్నూలు నగరంలో పెద్ద ఎత్తున భిక్షాటన కార్యక్రమం చేపట్టారు. మనతో మాట్లాడడానికి అంగన్వాడీ కార్యకర్తలు ఉన్నారు. చెప్పండమ్మా, ఈరోజు ఎందుకోసమని మీరు రోడ్డు ఎక్కారు? మాకు శాలరీస్ పెంచాక మేము పాదయాత్రలో చెప్పిన ప్రకారంగా ఆయన మాకు అమలు చేయలేదు కాబట్టి ఈరోజు మేము భిక్షాటన చేస్తున్నాం సార్. ఆయనకు ఇంకేమైనా కళ్ళు తెరిచి మా పైన దృష్టి పెట్టి మా శాలరీస్ పెంచితే బాగుంటుందని కోరుకుంటున్నాను. ఇలాగే ఆయన ఉన్నాడనుకో మేము కూడా ఏం చేయాలనో మాకు కూడా తెలుసు. ఎలక్షన్ల టైం వచ్చింది కానీ ఆయన పాదయాత్రలో చెప్పిన ప్రకారంగా తెలంగాణ కన్నా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తే బాగుంటుందని మేము అనుకుంటున్నాము. ఈరోజు నిన్న రాత్రి చర్చలకు పిలిచినారు, మేము శాలరీస్ పెంచలేము, గ్రాట్యుటీ ఇవ్వలేమని లేచిపోయినారు జగన్ సార్ గారు. ఎందుకు ఇవ్వలేకపోతున్నారో మాకు అర్థం కావడం లేదు. నిన్ననే మొన్న వచ్చిన మీ సచివాలయానికి 18,000 నుంచి 30,000 చేసుకోవడానికి వచ్చిన డబ్బులు ఈరోజు మాకు 18,000 19,000 చేయడానికి రాలేదంటే మాకు మేమే సిగ్గుపడి ఈరోజు భిక్షాటన చేస్తున్నాము. కానీ జగన్ సార్ ఇప్పటికైనా మీరు స్పందించి మా శాలరీస్ పెంచాలని మేము కోరుకుంటున్నాము. మీరు చెప్పండి అమ్మా, ఎందుకు ఆందోళన చెప్పండి? మాకు ఏం లేదు సార్, మాకు జగన్ అన్నారు, కావాలి జగన్ రావాలి జగన్ అని మీరు అన్నారు. కానీ కావాలి జగన్ రావాలి జగన్ అని మేము ఓట్లు వేసినాము, మేము గెలిపించినాము. కానీ అయ్యా మేము అయితే మీకు ప్రభుత్వ వ్యతిరేకులము కాదు. దయచేసి మాకు జీతాలు పెంచాలి. అవతల తెలంగాణ వాళ్ళు ఎంత ఇస్తున్నారో వాళ్ళకన్నా నువ్వు ఎక్కువ ఇస్తా అని ఎన్నికలకు ముందు హామీ ఇచ్చినావు. కానీ ఇంతవరకు అయితే మాకు నెరవేరలేదు. కాబట్టి దయచేసి మాకు ఇవల్ల కల్పించాలని కోరుతున్నాము. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారము గ్రాడ్యుయేటీ మాకు ఇవ్వాలని కోరుతున్నాము. దయచేసి మా మీద దయ ఉంచి మాకు కావాలి జగన్ రావాలి జగన్ అన్నావు కాబట్టి మేము గెలిపించినాము. కనీసం దయచేసి ఇప్పుడన్నా కళ్ళు తెరిచి అక్క చెల్లెళ్ళని అని అంటావు. మేము కూడా మేము చెల్లెళ్ళతో సమానమే కాబట్టి దయచేసి మీరు మాకు జీతాలు పెంచవలసిందిగా కోరుచున్నాము. మా అంగన్వాడీ సిబ్బంది ఎప్పుడు ఐక్యంగా ఉంటాము, ఐకమత్యంతోనే నడుస్తాము. ఇప్పటి నుంచి ఎప్పుడు విడిపోము అని మేము గ్యారెంటీగా చెప్తున్నాము. దయచేసి మాకు జగన్ గారు ఈ విషయము గమనించి మాకు జీతాలు పెంచవలసిందిగా కోరుతున్నాము. మీ జీతం ఎంత, మీ జీవనం ఎట్లమ్మా? మాకి 11,500 ఇస్తున్నారు సార్. కానీ మాకు 11,500 జీతం ఇస్తే మేము మా పిల్లలము మా భర్త అంతా మేము ఎట్లా ఏ విధంగా జీవించాలి సార్? మరి దానికి తోడు మరి గ్రాడ్యుయేటీ ఇస్తామన్నారు సార్. గ్రాడ్యుయేటీ ఇంత దాకా కూడా మాకు అమలు చేయలేదు సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారము. కానీ మాకు ఎలక్షన్ల ముందు మాకేం చెప్పినాడు, తెలంగాణ కంటే అదనంగా 1000 రూపాయలు ఎక్కువ ఇస్తున్నాడు. కానీ ఇంత దాకా కూడా మాకు ఆ విధంగా చేయలేదు. కానీ అక్క చెల్లెళ్ళకి నేను ఉంటానన్నా, నేను తోడుంటానా అని అన్నారు. మరి అన్నగారైనటువంటి మీ అక్క చెల్లెళ్ళు మేము గుర్తుకు రాలేదా అన్నకి? మరి ఎందుకని మాకు ఈ విధంగా చేస్తున్నారు? మరి సచివాలయాలు నిన్న వచ్చిన సచివాలయాలకు వాళ్ళకి 18,000 జీతం చేసి వాళ్ళు ఇప్పుడు 2 సంవత్సరాలకి వాళ్ళకి పర్మనెంట్ చేసేసి వాళ్ళకి పెత్తనం చెలాయించి మా అంగన్వాడీ సెంటర్లను పగలగొట్టి ఒక నామవాస్తుగా ఫోటోలు పెట్టి వాళ్ళు వచ్చే 11 గంటలకి వచ్చి డ్యూటీలో కూర్చొని ఏ పని చేయకున్న వాళ్ళకి 30,000 జీతం ఇస్తున్నామన్నా. మరి మాకెందుకు ఈ 11,000 ఇస్తే మేము ఏ విధంగా బతకాలన్నా అని నేను అడుగుతున్నాను జగన్ గారిని. మరి ఈ విధంగా చేస్తే మరి పెళ్ళాం పిల్లలు మేము భార్య భర్తలు ఏ విధంగా జీవించాలని మేము అడుగుతున్నాము. ఇది జగన్కి పట్టదా? ఇన్ని ప్రభుత్వాలు మరి సంక్షేమ పథకాలు అంటున్నారు. సంక్షేమ పథకాల్లో అక్క చెల్లెళ్ళకి నేనున్నానన్నప్పుడు మేము కనిపించామా? అంగన్వాడీ టీచర్లు కనిపించామా? మరి ఏ విధంగా ఈ ప్రభుత్వం ఇట్లా చేస్తున్నారు? కాబట్టి ఈ ప్రభుత్వాన్ని వెంటనే దింపేయాలని, గద్దె దింపేయాలని మేము కోరుకుంటున్నాం సార్. సంక్షేమ పథకాలు వస్తున్నాయా అంగన్వాడీలు? ఏమీ రాలేదు సార్, ఏమి రాలేదు. మాకు ఏదన్నా ముందుకు పోయి మాకు అది పెట్టుకోండి మాకు చెప్పినారు కదా అంటే లేదు, ఇగో టీవీలో చూపిస్తున్నారు చూడు, దాంట్లో ఏమీ రావు, మీకు లేదు అంగన్వాడీ వాళ్ళకి అని చెప్పి అంటున్నారు. అడిగింది జీతాల గురించే. మా జీతాలు మాకు ఇస్తే మేము ఈ ధరణాలు ఈ రోడ్డు మీద ఈ భిక్షానికి ఏమి పోము. మాకు కావాల్సింది మాకు ఆయన చెప్పిన జీతం ఇవ్వమని కోరుకుంటున్నాం అంతే. ఆ కోరికను తీర్చుతా అన్న జగన్ అన్న. నువ్వు ఓట్లకు వచ్చినప్పుడేమో మీ చెల్లి మీ అమ్మ అన్న వస్తే మనకు అందరికీ అన్నీ చూసుకుంటాడు అన్న మాటలన్నీ ఎక్కడ పోయినావో ఏమో. ఈనాడు అంగన్వాడీ వాళ్ళనంతా రోడ్డుపైకి తెచ్చాడు. అడక తిన్నిక కూడా బయలుదేరినాము సిగ్గుపడకుండా, ఏం చేయకుండా. అప్పుడన్నా ఆయన గుర్తు చేసుకొని మా జీతం పెంచుతాడేమో పెంచాడో మాకు అర్థమైతలేదు. మేమేమో ఏదన్నా 45 ఏళ్ళది పెట్టుకుందామంటే మీరు అంగన్వాడీ వాళ్ళు, మీరు గవర్నమెంట్ వాళ్ళు అయినందుకే రోడ్డు మీద అడక తింటున్నాం. అమ్మఒడి అంటే అమ్మఒడికి మా పిల్లలు అది కారు అంగన్వాడీ వాళ్ళు అని చెప్తారు. ప్రతిదీ అంగన్వాడీ వాళ్ళే. మా భర్త 60 ఏళ్ళ ఆయనకు పింఛన్ శాంక్షన్ చేయండి అంటే
పింఛను మీ భార్య అంగన్వాడీ పని చేస్తుంది, నీకు పింఛన్ రాదు అని అంటారు. మరి నాకు అంగన్వాడీ జీతం ఎంత ఇస్తున్నాడు? నాకు ఇచ్చే 7,000 ఆయన సాక్సులకు ఇలువ కాదు, ఆయన బూట్లో వేసుకునే సాక్సులకు ఇలువ కాదు. అలాంటిది నా భర్త 60 ఏళ్ళ వయసుకి 2,500 ఇవ్వడానికి అంత ఇదిగా మాట్లాడతాడే. ప్రతిదీ మాకులే, ఇండ్ల స్థలాలు పెట్టుకుందామంటే మీకు లేదు అంగన్వాడీ వాళ్ళు. మరి అంగన్వాడీ వాళ్ళని ఎంత ఎత్తుకున్నాడో మాకు అర్థమైతలేదు. అంత ఎత్తు నుంచి కింద పడేసినాడు. మరి ఈనాడు మేము రోడ్డు పైన ఈ సెంటర్లో మూసుకొని అందరం అడక్క తింటున్నాము. మళ్ళీ వాలంటీర్లని సచివాలయ సిబ్బందులని 3 సంవత్సరంన్నర కాకముందే వాళ్ళకి పర్మనెంట్ చేస్తేవి. ఒక్కొక్క జీతం 30,000 దాకా. వాలంటీర్లు వచ్చేసి నెలలో 3-4 సార్లు తిరిగితే వాళ్ళకి 5,000 ఇస్తేవి. మరి మేము లేచిన నుంచి 8:30 నుంచి రోడ్లు, అమ్మా నీ పిల్లని రెడీ చేయమ్మా, మాకు టైం అయిందమ్మా, మా సూపర్వైజర్ వస్తుంది, మా సిడిపో వస్తారు, మా బళ్ళు అందరు ఉండాలి అని మేము ఇంతరంగా అడుక్కొని చేసిన వాళ్ళకి మాకు జీతం పెంచడానికి రాదా సార్ మీకు? మరి మేము ఏం చేయాలి? ఈ రోజున రోడ్డున పన్నాము. ఈ రోడ్డున పడినప్పుడు కన్నా నీకు దయదలిసి సోమవారం కల్లా మేము అడిగిన కోరికలు నెరవేరుస్తాడని కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. మీరు చెప్పండి అమ్మా, ఒకవైపు ప్రభుత్వము మొండిగా అంటే ఈ అంగన్వాడీ కేంద్రాలను తెరిపిస్తుంది, తాళాలు పగలగొడుతుంది, కంపల్సరీగా ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేస్తామనేసి ముందుకెళ్తుంది. ఈ నేపథ్యంలో మీ సమ్మె సక్సెస్ అవుతుందా? సమ్మె తప్పనిసరిగా ఫలప్రదం అవుతుంది. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మాట తప్పను మడమ తిప్పను అన్న జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అంగన్వాడీ వర్కర్స్ను హెల్పర్స్ను మోసం చేశాడు కాబట్టి, సమస్యలు పరిష్కారం చేయలేదు కాబట్టి అందరూ సమ్మె బాట బట్టి రోడ్ల మీదకి రావడం జరిగింది. అందులో భాగంగానే ఈ రోజు ఏదైతే ఉందో అందుకనే అందరూ కూడా భిక్షాటన చేస్తూ ఉన్నారు. పనుల వాళ్ళు వీళ్ళందరూ కూడా ఆర్థిక సహకారం ఇస్తూ తప్పకుండా మీకు సంపూర్ణ సహకారం అని చెప్తా ఉన్నారు. నిన్న చర్చలు జరిగాయి. ఆ చర్చల్లో కూడా మీరు ముందు సమ్మె విరమించండి, మేము ఏదో చేస్తామని చెప్పారు. మేము అడుగుతా ఉన్నాము, మేము సమ్మె చేస్తూ ఉంటాము, నువ్వు రేపే ఓకేను ఎల్లుండే విరమిస్తారు, అంతేగాని ఆ రకం కాదు. అంతేకాదు ఇప్పుడు తాళాలు పాల్గొడతా ఉన్నావు, వేరే వాళ్ళని చేయమంటున్నావు. మేము చెప్తా ఉన్నాము, తాళాలు పాల్గొట్టవచ్చు, వేరే వాళ్ళు ఈ సమస్యను చేయలేరు. ఇవన్నీ చేయాల్సింది కూడా అంగన్వాడీ వాళ్ళే, వాళ్ళ యాప్లు ఎవరు చేయలేరు. ఇప్పుడు రోజు వాళ్ళు ఒక్కరు చేసేవాళ్ళు, ఈరోజు 5 మంది డిపార్ట్మెంట్ వాళ్ళను, విఆర్ఏలను, సచివాలయం వాళ్ళను, అట్లాగే వాలంటీర్లను, తర్వాత అందరు రకరకాల వాళ్ళని దించి మీరు అది చేయండి ఇది చేయండి అని చెప్తా ఉన్నారు. ఎన్ని రోజులు చేస్తారు? ఎవ్వరు చేయలేరు, చేయడం సాధ్యం కాదు. చివరికి జగన్ గారు దిగిరాక తప్పదు. ఏది ఏమంటే దిగిరాకుంటే రేపు రాబోయే ఎన్నికల్లో మాత్రం చరిత్రహీనుడిగా మిగులుతాడు, అంగన్వాడీ వాళ్ళే ఓడిస్తారనే విషయాన్ని తప్పకుండా గమనించాలని కోరుతా ఉన్నాము. మీరు భిక్షాటన చేసే పరిస్థితికి వచ్చింది? మాకు గత 6 నెలల నుంచి అంగన్వాడీ సెంటర్ రెంట్ రావడం లేదు. పిల్లలకు ప్రీ స్కూల్ పిల్లలకు వండి పెట్టే మెనూ ప్రకారంగా మేము వండి పెట్టే మెనూ ఛార్జీలు కూడా మాకు ఇవ్వడం లేదు. మాకు మళ్ళీ భిక్షాటన చేయక మళ్ళీ మేము ఏం చేయాలి? మాకు వచ్చే 11,000 ఛార్జీలలో మాకు కనీసము ఇంట్లో మాకు 2 పిల్లలు ఉన్నారు, మాకు ఇల్లు గడవాలి కదా. అంగన్వాడీ కేంద్రానికి 5,000 రెంట్ కడుతున్నాను. 6,000 రూపాయలు ఒకటే నేను ఇంట్లోకి నడుపుకోవడము. ఆ 6,000లో కూడా అంగన్వాడీ గ్యాస్ 2 నెలలు వస్తుంది. 15 మంది ప్రీ స్కూల్ పిల్లలు వస్తారు, నాకు 2 నెలలు వస్తుంది. నా శాలరీలో 8,000 ఖచ్చితంగా వెళ్ళిపోతాయి. ఎందుకంటే రోజు 30 రూపాయలు ప్రీ స్కూల్ పిల్లలకు కూరగాయలు లేనిది ఏం రావు, కాన్వెంట్ అన్నీ కలిపి. నేను కేవలం 4,000 రూపాయలకే నేను ఇక్కడ ఈ ఉద్యోగాన్ని చేస్తున్నాను కాబట్టి నాకు గౌరవవేతనం సరిపోవడం లేదు. నాకు దయచేసి మాకు ఇట్లా శాలరీస్ పెంచండి అయ్యా అని మేము అడుగుతుంటే ఆయన సచివాలయ సిబ్బందిని ఈరోజు ఇచ్చి మా సెంటర్లు పగలగొట్టుకొని నేను ఒక్కదాని చేసే ఉద్యోగానికి 7 మందిని ఇచ్చినాడు. మరి ఎంతవరకు న్యాయం? ఆ 7 మంది జీతములో కనీసము 2,000 దాకా 7 మందికి 14,000 ఇతలకు వస్తే కూడా నా శాలరీ 20,000 అవుతుంది. మళ్ళీ వాళ్ళకి 30,000 ఇచ్చి మళ్ళీ 30,000 మందిని 7 మందిని పెట్టినాడు అంటే 1,00,000 రూపాయలు ఈరోజు ఆ కనీస వేతనం అంగన్వాడీ టీచర్కి. మళ్ళీ 1,00,000 రూపాయల జీతగాళ్ళు 7 మంది కలిపితే 1,00,000 రూపాయలు అవుతుంది కదా, వాళ్ళకి ఒక్కొక్కరికి 30,000 రూపాయలు. మళ్ళీ వెల్ఫేర్ సెక్రటరీ, శానిటరీ సెక్రటరీ, మహిళా పోలీసు ఇంతమంది కలిపి ఒక్క అంగన్వాడీ కేంద్రాన్ని నడపండి అని చెప్పినాడు. అంటే ఒక్క అంగన్వాడీ కేంద్రాన్ని అంతమంది కలిపి నడిపే సత్తా అంగన్వాడీ టీచర్ దగ్గర ఉందని ఇన్ని రోజులు గుర్తించాలి గవర్నమెంట్. అంగన్వాడీ టీచర్లు 7 మంది చేయగలిగిన పని మేము ఇన్ని రోజులు ఒక్కరమే చేసినాము. అది మా కష్టాన్ని మీరు గుర్తించి మీరు ఇప్పటికైనా దిగు వచ్చి మమ్మల్ని మా సమ్మెను మీరు మమ్మల్ని గౌరవిస్తేనే మీరు నెక్స్ట్ మీరు రాబోతారని మేము అనుకుంటున్నాము. లేకపోతే అంగన్వాడీ టీచర్లు ఆది పరాశక్తులై మీ మీదకి ఎట్లా త్రిశూలంలా దూసుకొస్తామని మేము ప్రభుత్వానికి విన్నవిస్తున్నాం. మరికొంతమంది కార్మిక సంఘ నాయకులు ఉన్నారు. చెప్పండి, ఈరోజు అంగన్వాడీల సమ్మె ఉధృతం అవుతుంది, మీరు ఎలా ప్రభుత్వం దిగి వచ్చేటువంటి పరిస్థితి లేదు, మీరు ఏం చేయబోతున్నారు?
అంగన్వాడీ కార్మికుల న్యాయమైన డిమాండ్కి ఈరోజు 5 రోజులు అవుతుంది. ఈరోజు భిక్షాటన కూడా జరిగింది. కానీ ఇప్పుడిప్పుడే జగన్మోహన్ రెడ్డి గారు ఏదో నోటిఫికేషన్ 10th వాళ్ళకి అంగన్వాడీ నోటిఫికేషన్ భర్తీ చేస్తా అని చెప్పడం జరిగింది. కానీ జగన్మోహన్ రెడ్డి గారికి ఒకటే చెప్తున్నాను, నీ తాటాకు చెప్పలకు బెదవడం. ఎందుకంటే ఇప్పుడు 4 సంవత్సరం అయింది. కానీ ఈరోజు అన్ని దానికి నోటిఫికేషన్ ఇస్తే బాగుంటుంది. ఎందుకంటే ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు అంగన్వాడీ వాళ్ళు వేతనాలు చాలా అని చెప్పి అన్ని అంగన్వాడీ టీచర్ హెల్పర్స్ ధర్నా చేస్తుంటే వాళ్ళని బెదిరింపులకి పాల్పడుతుంది ప్రభుత్వం. ఎందుకంటే ఈరోజు 4 సంవత్సరం అయింది. ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే వాళ్ళకి అంగన్వాడీలకి హామీ ఏదైతే ఇచ్చారో హామీలు కూడా నిలబెట్టుకోవాలి. ఎందుకంటే కనీస వేతనం 25,000 రూపాయలు ఇవ్వాలి. అదేవిధంగా 2022లో ఏదైనా సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం ఏదో బెనిఫిట్స్ 5 లక్షలు ఇవ్వాలని చెప్పి ఈరోజు చెప్పడం జరిగింది. అవల్ల డిమాండ్ ఉన్నా కూడా ఈరోజు ఈరోజు మళ్ళీ నువ్వు ఇచ్చినటువంటి హామీలు ఏదైనా ఒక్కటి కూడా నెరవేర్చలేదు. కాబట్టి ఈరోజు నీ తాటాకు చెప్పలకు ఎవరికైనా భయపడరు. ఈరోజు అంగన్వాడీలు చేసినటువంటి న్యాయమైన డిమాండ్ ఏదైతే ఉందో ఆ డిమాండ్ సాధన కోసం ఉద్యమిస్తూనే ఉంటాం. ఈ సమస్యల పరిష్కారం కోసం మేము ఎంతకైనా కానీ ముందు పోతాము. రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంగన్వాడీలను కలుపుకొని అమరావతిని ప్యాలెస్ను ముట్టడించి ఈరోజు జగన్మోహన్ రెడ్డి సటాకు తప్పలు పేదపడకుండా ఈరోజు ఏదైతే ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ప్రధానంగా అంగన్వాడీకి మద్దతు ఇస్తున్నటువంటి కార్మిక సంఘాలు కూడా హెచ్చరిస్తున్నాయి. అంగన్వాడీ సమస్యలు పరిష్కరించాలని, అంగన్వాడీ సమస్యలు పరిష్కరించేంత వరకు పోరాటం అయితే కొనసాగిస్తాం. ప్రభుత్వం మా మీద ఎలాంటి చర్యలు తీసుకున్నా సరే వెనక్కి తగ్గేదే లేదంటున్నారు అంగన్వాడీలు. వీడియో చంద్రశేఖర్తో హుస్సేన్, RTV కర్నూలు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.